అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 70 విందాం. హాస్పిటల్కి వెళ్ళిన నలుగురు దేవిగారి రూమ్కి వెళ్ళారు. బామ్మా అని పిలిచింది మానస. రండి రండి అన్నారు దేవి. బామ్మా అంజలి అంది మానస. దాని రిపోర్ట్సే చూస్తున్నాను అన్నారు దేవి. అంతా ఫైన్ కదా బామ్మ అని అడిగింది కవిత. ఆ మాటలకి దేవి అంటే అది అది అంటుండగా చెప్పండి బామ్మ అంది మానస కంగారుగా. ఎలా చెప్పాలో తెలియట్లేదు అన్నారు దేవి. పర్లేదు బామ్మ, ఏదైనా సరే చెప్పండి అంది కవిత. అది అని దేవి అంటుండగా ఇంతలో భార్గవ్, డార్లింగ్ పాప వాళ్ళకి కొత్త కాబట్టి అర్థం కావట్లేదు, కానీ మాకలా కాదు. ఎరా అర్జున్ అన్నాడు భార్గవ్. ఆ మొహంలో ఏడిపిద్దామన్న శాడిజం కనిపిస్తోంది చూడు అన్నాడు అర్జున్. దాంతో మానస బామ్మ అంది ఒకేసారి. వెంటనే దేవి సంతోషంతో గట్టిగా, అంజలి రిపోర్ట్స్ వచ్చాయిరా, దానికి అసలు ఏ ప్రాబ్లం లేదు, షీఈస్ కంప్లీట్లీ హెల్తీ అన్నారు దేవి చాలా సంతోషంగా. ఆ మాట వినగానే నలుగురు గట్టిగా అరుస్తూ వెళ్ళి దేవిని హక్ చేసుకున్నారు. నిజంగానా బామ్మ, అంజుకి ఏం పర్లేదు కదా అని అడిగింది మానస. అవునరా, ఏం పర్లేదు, అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది అన్నారు దేవి. నిజంగా ఇప్పుడున్నంత హ్యాపీగా ఎప్పుడూ లేం బామ్మ అన్నది కవిత. మరి ఇందాక ఎందుకు అంత షో చేశారు అని అడిగింది మానస. చెప్పా కదా శాడిజం అన్నాడు అర్జున్. రేచుంచు మొహమడా నోర్మి అన్నారు దేవి. దాంతో అర్జున్ చెవులు మూసుకుని, ఇలానే కంటిన్యూ అయితే నా చెవుల నుండి రక్తం వస్తుందేమో, ఆపవే తల్లి ప్లీజ్ అన్నాడు అర్జున్. ముందు నువ్వు ఆపితే నేను కూడా ఆపుతాను అన్నారు దేవి. మానస కవితలతో, అమ్మాయిలు ఇంకెందుకు లేటు, చిలుకూరుకు బయలుదేరండి అన్నారు దేవి. చిలుకూరా అంది మానస. ఇంకా అర్థం కాలేదా? మన చిలుకూరుకు వెళ్ళి అంజలి అన్నయ్య ఎప్పటికీ కలిసి ఉండాలని మొక్కుకోమని మన ఇద్దరితో చెప్పారు కదా, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవాలన్నమాట అంది కవిత. నాకు ఓపికంటే నేనే చేసేదాన్రా అన్నారు దేవి. మేమున్నాం కదా బామ్మ, మీకెందుకు శ్రమ అంది కవిత. ఓహో అందుకా ఆ రోజు సడన్గా చిలుకూరు టెంపుల్కి వెళ్ళాలని అడిగారు అని అడిగాడు భార్గవ్. యా, ఇంకెందుకు లేటు, బయలుదేరదామా అంది మానస. మరి ఆఫీస్? వెళ్దాం మధ్యాహ్నం నుండి. ఓకే, మరి రవిగాడికి ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పరా, దానికి కూడానా? సర్లే వెళ్దాం పదండి. డార్లింగ్ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మానస కవిత వెళ్తూ తిరిగి మళ్ళీ దేవి దగ్గరకు వచ్చి, ఇంత మంచి న్యూస్ చెప్పారు, లవ్ యూ బామ్మ అని చెప్పి చెరో బుగ్గపై ముద్దు పెట్టారు. వీకెండ్ శనివారం పొద్దున్న రవి అంజలి శాంతి నిలయానికి వెళ్ళి సావిత్రమ్మకి చక్రవర్తికి గుడ్ న్యూస్ చెప్పారు. అంజలికి రవితో పెళ్ళని తెలిసి ఇద్దరు ఎంతో సంతోషించారు. అలానే అంజలి తనకి రవి కుటుంబానికి ఉన్న రిలేషన్ గురించి కూడా చెప్పింది. పోనీలే, ఇన్నాళ్ళకైనా మీ వాళ్ళని కలిసావు. అన్నట్టు నేను అసలు పెళ్ళే చేసుకున్నాను శబదాలు చేశారు ఒకరు, గుర్తుందా అన్నారు సావిత్రమ్మ గారు. దొరికానని ఆడేసుకోక బామ్మ, నువ్వే చెప్పావుగా రాసిపెట్టుంటే ఎవరో ఆపలేరని అన్నది అంజలి. పెళ్లి తర్వాత ఎలాగో అబ్బాయిని ఒక ఆట ఆడేసుకుంటావు కదా, మాకుంది ఈ కొద్ది రోజులేగా అన్నారు సావిత్రమ్మ. కరెక్ట్గా చెప్పారమ్మమ్మ అన్నారు రవి. ఓయ్ మీరేంటి ఎక్కువ చేస్తున్నారు అంది అంజలి. నేనేం చేశాను? అమాయకుల్లా బిల్డప్ ఇవ్వకండి, బామ్మ చెప్పింది తప్పని చెప్పండి. అవునమ్మా, మీరు చెప్పింది తప్పే అన్నాడు రవి. అది అలా రండి దారికి. మొత్తం చెప్పనివ్వు పాప. తప్పే, ఎందుకంటే పెళ్లి తర్వాత కాదు, ఇప్పుడే ఆడేసుకుంటుంది రాక్షసి అన్నాడు రవి. దాంతో అంజలి ఏడుస్తున్నట్టుగా ఫేస్ పెట్టి, నన్నే ఏడిపిస్తారా అంది అంజలి. చేసింది చాలు, లేట్ అవుతుంది, బయలుదేరదామా అంటూ సావిత్రమ్మతో, బామా నువ్వు కూడా పదా అన్నది అంజలి. నేనా, ఎక్కడికి అన్నారు సావిత్రమ్మ. నేను ఇంటికి తీసుకుని రమ్మని అమ్మ మరీ చెప్పింది. నేనెందుకులేమ్మా, అలా అంటావేంటి, నిన్ను తీసుకెళ్ళకపోతే మాకు కూడా ఇంట్లోకి ఎంట్రీ లేకుండా చేస్తుంది మీ ఫ్రెండ్
అంటూ బలవంతంగా సావిత్రమ్మను కూడా తీసుకెళ్లారు ఇంటికి. ఇంటికి వెళ్ళేసరికి దేవి రామరాజు పంతులు గారితో మాట్లాడుతున్నారు. వాళ్ళని చూడగానే రండి రండి, మీకోసమే వెయిటింగ్ అంటూ పిలిచారు దేవి. ఏంటమ్మమ్మోయ్ ఫుల్ బిజీగా ఉన్నట్టున్నా అని అడిగింది అంజలి. మీ నిశ్చితార్థం పెళ్లి ముహూర్తాల గురించే మాట్లాడుతున్నాం అన్నారు దేవి. దాంతో రవి అంజలి వాట్ అన్నారు. ఏంట్రా అంత షాక్ అయ్యారు అని అడిగారు రామరాజు గారు. నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి, ఇన్ని రోజులంటే కష్టమేమో పాపం. నిశ్చితార్థం ఎందుకు, డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నారేమో పిల్లలు అన్నాడు అర్జున్. తమరి మోహం అంది అంజలి. మరేంటే పిల్ల నీ ప్రాబ్లం అని అడిగింది దేవి. అమ్మమ్మ ముందు మను పెళ్ళి, ఆ తర్వాతే మా నిశ్చితార్థమైన పెళ్ళైనా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళ పెళ్లి తర్వాతే పెట్టించానే పిల్ల, ఈ విషయం నాకు మానస ముందే చెప్పింది అన్నారు దేవి. అవునా, నువ్వు సూపర్ అమ్మమ్మ. నన్ను పొగిడింది చాలే కానీ ముందు చెప్పేది విను. భార్గవ్ మానసల పెళ్లి తర్వాత 4 రోజులకు మీ ఇద్దరికి నిశ్చితార్థం, 2 వారాల తర్వాత పెళ్ళి, ఏమంటారు? అంత తొందరగా అంటే మరి షాపింగ్ అవి? అందరం తలో చేయి వేస్తే ఎంతసేపు అంజు? అంతేనంటావా? మా మాస్టర్కి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఏం మాస్టరు, మీకు ఇష్టమేనా అని అడిగారు దేవి. మేడం గారికి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నారు రవి. గంతకు తగ్గ బొంత, సరిపోయారు అన్నారు సావిత్రమ్మ. ఆ ఒక్క విషయం కూడా చెప్పే అంజు అన్నాడు రవి. ఏంటది? మొన్న గుడికి వెళ్ళినప్పుడు చెప్పావుగా అన్నాడు రవి. ఓయా అంటూ దేవి రామరాజులతో, అమ్మమ్మ తాతయ్య మా పెళ్ళి గ్రాండ్గా అక్కర్లేదు, సింపుల్గా గుళ్ళో చేసుకుంటాం అని అడిగింది. ఎందుకలా అని అడిగారు రామరాజు. అంటే నాకు మా అమ్మ నాన్నలు పెళ్లి జరిగిన గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుంది, కావాలంటే తర్వాత రిసెప్షన్ అరేంజ్ చేయొచ్చు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దానికి అన్నిసార్లు ప్లీజ్ ఎందుకే, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. అక్కడైతే మీ అమ్మ నాన్న కూడా మీ పెళ్ళికి వచ్చినట్టు నీతోనే ఉన్నట్టుగా ఉంటుంది నీకు, అలానే చేద్దాం. మా మంచి అమ్మమ్మ అంది అంజలి. మానస కవిత హే అంజు పాప పెళ్ళి, పెళ్ళి కల వచ్చేసిందే బాలా అని పాడటం మొదలుపెట్టారు. దాంతో అంజలి తలదించుకొని ఊరుకోండే అంది. అబ్బో, మా చెల్లికి సిగ్గుపడ్డం కూడా వచ్చా అన్నాడు భార్గవ్. అంటే మనకి రేర్గా ఇలాంటివి చూసి అదృష్టం వస్తుందన్నమాట అంది మానస. ఆలోచించిన ఆశాభంగం, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు, కావాల్సినంత ఏడిపించడం ఈ చెల్లాయిని అన్నది కవిత. కరెక్ట్, కమాన్ కామ్రేడ్స్ అటాక్ అన్నాడు అర్జున్. మానస, కవిత, భార్గవ్, అర్జున్ అదే ఛాన్స్ అనుకుని అంజలిని ఏడిపించడం మొదలుపెట్టారు. అరగంట సేపు ఏడిపిస్తూనే ఉన్నారు. ఏడిపించింది చాలే కానీ షాపింగ్ అనుకున్నాం కదా, ఇంకా వెళ్దామా అన్నాడు రవి. అబ్బో, వదినమ్మని ఏడిపిస్తుంటే అన్నయ్య కోపం వచ్చినట్టుందే అన్నది మానస. అదేం లేదురా, బాగుంది అన్నాడు రవి. ఏం బాగుంది అని అడిగింది అంజలి. నువ్వు సిగ్గుపెడితే బాగున్నావు అంటున్నాడు మా అన్నయ్య అన్నది కవిత. బా ఆపండి ఇంకా, వదిలేయండే ప్లీజ్. దొరికేవే, వదిలేస్తే ఎలా, కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. అమ్మమ్మ చూడు, వచ్చిందండి అమ్మమ్మ కూచి. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను మా బంగారు ఏడిపిస్తూనే ఉన్నారు. వాళ్ళు అలానే అంటారు కానీ నువ్వు ఇటు రారా అని దేవి పిలవగానే అంజలి వెళ్ళి దేవి పక్కన కూర్చోగానే, మిగిలిన షాపింగ్ మొత్తం నీ ఇష్టం, మీ మాస్టర్ ఇష్టం, కానీ ఒక్క విషయంలో మాత్రం నా మాట వినాలి అన్నారు దేవి. ఏంటదమ్మమ్మా అని అడిగింది అంజలి. నువ్వు పెళ్లిపేట్ల మీద కూర్చునేటప్పుడు మాత్రం ఇదిగో ఈ చీర కట్టుకోవాలి. అబ్బా, ఇంత మంచి చీర కట్టుకోమంటే కట్టుకోకుండా ఎలా ఉంటాను? భలే ఉందమ్మమ్మ చీర, ఎక్కడ కొన్నావు? నేను కొనలేదు. నువ్వు కొనలేదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చీరనే ఎందుకు కట్టుకోమంటున్నావు? దీన్ని ఎక్కడో చూసినట్టుందే. ఏ, మీ అమ్మ పెళ్లి చేసుకున్న గుళ్ళోనే పెళ్లి చేసుకుంటే చాలా? పెళ్ళికి మీ అమ్మ పెళ్లి చీర కట్టుకోవా? మా అమ్మ పెళ్లి చీర? అవును కదా, ఇందాకటి నుంచి అనుకుంటున్నాను ఎక్కడో చూశానని. ఇప్పుడు గుర్తొచ్చింది, మొన్న ఆల్బంలో చూశాను. ఈ చీర ఇంకా నీ దగ్గరే ఉందా? ఈ చీర నాకు చాలా ఇష్టం,
మీ అమ్మకు పెళ్లి కోసమని దగ్గరుండి నేనే కొనిపెట్టాను. నా చేతులతో దాన్ని పెళ్లి కూతురులా రెడీ చేశాను. ఇప్పుడు నా మనవరాలను అలాగే తయారు చేస్తాను. లవ్ యూ అమ్మమ్మ. లవ్ యూ టు బంగారు తల్లి. బంగారు తల్లా? ఏ నచ్చలేదా? చాలా, అమ్మమ్మ అంత నచ్చింది. నాన్న కూడా నన్ను ఇలానే పిలిచేవారు. మరింకే, నీకు నచ్చింది కదా, ఇక నుండి నేను నిన్ను అలానే పిలుస్తాను. నీ మంచితనం మొత్తాన్ని ఒకేసారి చూపించేస్తే ఒకేసారి పెద్ద లవ్ యూ చెప్పేస్తాను అన్న అంజలి మాటలకి, అది సముద్రం అంజు, ఒకేసారి చూపించడం కష్టం అంది మానస. ఓయ్ ఏంటి పిల్ల, నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టావు అన్నారు దేవి. నిజాలు చెప్తే పొగడ్తలు అంటారేంటి బామ్మ అంది కవిత. చాలు చాలు, ఇదిగోండి అల్లరి పిల్లలు, రవి అంజలి పెళ్లి పనులు మీరే దగ్గరుండి చూసుకోవాలి అన్నారు దేవి. అంతో మానస కవిత డన్ బామ్మ అన్నారు. ఏంటి దేవి అంత సంతోషం, ఇంత హుషారుగా ఎప్పుడూ చూడలేదు నిన్ను అన్నారు సావిత్రమ్మ. ఇప్పటి వరకు భార్గవ పెళ్ళనే సంతోషంతో పాటు వీళ్ళ పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఆ సంతోషం డబుల్ అయింది. పైగా ఇది మామూలు పెళ్ళా, మా శ్రీనివాస్ కొడుక్కి రవిచంద్ర కూతురికి పెళ్ళి. ఈ పెళ్లితో పైన నా కొడుకు, నా రెండో కూతురు బియ్యంకలు అవ్వబోతున్నారు. ఏ పిల్లలు ఇటు రండి అని వాళ్ళు దగ్గరికి రాగానే, రవి, అంజలి, భార్గవ్, మానస, మీరంతా నిండు నూరేళ్ళు ఇలానే సంతోషంగా ఉండాలి, నా బంగారాలు మీరు అంటూ నలుగురికి నుదుటిపై ముద్దు పెట్టారు. అవును, మిగిలినిద్దరు బంగారాలేరి అంటూ అర్జున్ కవితల వైపు చూసి, ఏంట్రా మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా, రండి అని పిలిచి వాళ్ళు రాగానే, మీరు కూడా ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. మీ గ్యాంగ్ పేరు అదేంటది, 6 Idiots గ్యాంగ్ కదా, ఈ 6 Idiots ఎప్పుడు ఇలానే అల్లరి చేస్తూ హ్యాపీగా ఉండాలి అన్నారు దేవి. మా గ్యాంగ్ కంటే ఎక్కువ అల్లరి చేసేది నువ్వే కదా, ఇదంతా నీ ఇన్స్పిరేషనే అని 6 దేవిని చుట్టేశారు. అమ్మయ్య, అంజలి హెల్త్ గురించి ఒక టెన్షన్ తీరింది కదా, ఇక నుంచి ఓన్లీ హ్యాపీ అప్డేట్సే. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.